హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల వృత్తిని నెలకు 3,000 చొప్పున ఆర్థిక సహాయం అయితే అందిస్తోందండి. మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకం అమలు అయితే చేసిందండి. ఎన్నికల సమయంలో హామీ ప్రకారం నిరుద్యోగ భృతిని విడుదల చేసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆగమ శాస్త్రం చదివి ధృవీకరణ పత్రం కలిగిన వారికి నెలకు 3,000 అందిస్తున్నారండి. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 599 మందికి నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ భృతి అంటే వాళ్ళ ప్రకారం సంభావనని ప్రభుత్వం విడుదలైతే చేసింది. వీరికి జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు గాను మొత్తం 53.91 లక్షలు ఈ నిరుద్యోగ భృతి పథకం లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసినట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు అయితే తెలిపారు. ఈ మేరకు మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి దేవాదాయ శాఖ నోడల్ అధికారి శ్రీకాళహస్తి ఆలయ ఈవో బాపిరెడ్డితో కలిసి లబ్ధిదారులైన వేద పండితులకు ఈ చెక్కులు అయితే అందజేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వేద అధ్యయనం పూర్తి చేసి ఉపాధి కోసం ఎదురు చూస్తున్న వేద పండితులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుంది. అర్హుల్ని గుర్తించి వీరికి నెలకి 3,000 రూపాయలు చొప్పున సంభావన రూపంలో నిరుద్యోగ భృతి చెల్లించాలని నిర్ణయించారండి. రాష్ట్రంలో మొత్తం 7 దేవాలయాలు అంటే సింహాచలం, అన్నవరం, కనకదుర్గ ఆలయం, అలాగే శ్రీకాళహస్తి, ద్వారకా తిరుమల, శ్రీశైలం, కాణిపాకం పరిధిలో మొత్తం 600 మంది వేద పండితుల్ని గుర్తించి నిరుద్యోగ భృతి చెల్లించాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో 2024లో జరిగిన ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు నిరుద్యోగ భృతిపై హామీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ ఉద్యోగాల కల్పనతో పాటు ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి అందిస్తామని ప్రకటించింది. ఈ మేరకు నెలకు ఒక్కొక్కరికి 3,000 రూపాయల భృతి ఇస్తామని చెప్పారండి. అయితే ఈ పథకం ప్రస్తుతానికి వేద విద్య చదివిన వారికి మాత్రమే అమలు చేస్తుండగా మిగిలిన నిరుద్యోగులకు పథకం అమలుపై క్లారిటీ అయితే రావాల్సింది అంటున్నారు. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.